ఎక్కడో గుడివాడలో ఒక బ్యానర్ కట్టారంట. ఏంటది? కుప్పంలో చంద్రబాబు గెలిస్తే కొడాలని గారు చంద్రబాబు గారు బూటులు తుడుస్తానన్నాడు, ఎక్కడ అది ఇదనో బ్యానర్ కట్టారంట. ఈ కట్టిన వాళ్ళు ఎవడరా అని అడిగితే, అదే నాన్న మొన్న 2014 వరకు కొడాలని గారి బూట్లు, 14 to 19 రా వెంకటేశ్వరరావు బూట్లు, 19 నుంచి రా 22 దగ్గర నుంచి వెనుగల రాము రాగానే ఆయన బూట్లు తుడిసే నా కొడుకులు కొంతమంది పిల్ల బచ్చగాళ్ళు చేరి ఆ బూట్లు తుడిసే నా కొడుకులు ఈరోజు ఆ బ్యానర్లు కట్టారన్నా. అరే పిల్ల కాకులారా, మీరు కనీసం కొడాలని గారి గుడివాడకు శాసనసభ్యుడిగా చేసినప్పుడు మీరు ఇంకా డైపర్లు వేసుకుని పడుకుని ఉన్నారు. అది తెలుసుకుని రేపటి రోజున కొడాలినాలి అనే ప్రమాణ స్వీకారం అక్కడ చేసిన, జగన్మోహన్ రెడ్డి అనే ప్రమాణ స్వీకారం కనుక చేసిన మీ పరిస్థితి ఏంటో వెంటనే మీ అమ్మా బాబులు వచ్చి మా కాళ్ళ మీద పడతారు. మళ్ళీ కొడాలని గారి బూట్లు తుడిచే పరిస్థితికి మాత్రం తేవద్దు. రాజకీయాన్ని చేయగలిగితే హుందాగా చేయండి, కొడాలి లాగా ఎదుర్కొంటే ధైర్యంగా ఎదుర్కోండి, కొడాలి నానిలాగా. ఏంద్రా మీరు ఒక బ్యానర్ కట్టుకుని ఒక వీడియోలో కనపడితే ఇప్పుడు మిమ్మల్ని వెనుగల రాము గారు పిలిచి శభాచర బాగా చేస్తారని చెప్పి మిమ్మల్ని ఇప్పుడు ప్రోత్సహించాలా? కాబట్టి చేసే రాజకీయాన్ని హుందాగా చేద్దాం, కాదు ఇలాగే చేద్దాం అనుకుంటే ఎక్కడ తగ్గేది లేదు. రప్ప ఎక్కడి నుంచే మొదలు పెడదాం. అట్లాగే ముఖ్యమైన ఇంకో విషయం ఏంటంటే, మొదటగా ప్రభుత్వం మారాక నాయకులు దాకా తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు వెళ్ళాల. ఊళ్ళల్లో గుర్తుపెట్టుకోండి, ఊళ్ళల్లో, మండలాల్లో, గ్రామాల్లో, టౌన్లో, వార్డుల్లో ఎక్కడైనా సరే ఎవరెవరైతే భౌతికంగా కానీ ఆర్థికంగా కానీ మీ ఉద్యోగ అవకాశాల్లో కానీ ఆర్థికంగా కానీ ఎక్కడైనా సరే ఇబ్బంది పడ్డ ప్రతి కార్యకర్తని గుడివాడలో, కృష్ణా జిల్లా ఈ ఆంధ్రప్రదేశ్లో గుడివాడ నుంచే మొట్టమొదటి కార్యక్రమం మొదలు పెడతాం. ఇక నుంచి మీ వార్డు కమిటీ కానీ పట్టణం అయితే కనుక మన అధ్యక్షుల వారు మన టౌన్ పట్టణ కమిటీ దగ్గర ఇబ్బంది పడ్డ ప్రతి వాడి డీటెయిల్స్ మీరు దయచేసి ఇవ్వండి. రేపు గవర్నమెంట్ వచ్చాక ఖచ్చితంగా కొడాలని గారి సారథ్యంలో ఇబ్బంది పడ్డ ప్రతి కార్యకర్తని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈలోగా ఈ నియోజకవర్గ పర్యటనకు వచ్చినా లేదా డైరెక్ట్ గా గవర్నమెంట్ లోకి వచ్చినా వారి దగ్గరికి ఇబ్బంది పడ్డ ప్రతి కార్యకర్త ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు, ఎలా ఇబ్బంది పడ్డాడు, ఏ విధంగా నష్టపోయాడు, ఏ విధంగా బాధితుడయ్యే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి శశన్న ద్వారా కానీ కొడాలి అన్న ద్వారా కానీ ఖచ్చితంగా చేరేసే కార్యక్రమం ఈ జిల్లాలో మొదటగా జిల్లా యోజన విభాగం తరపున ఈ మన గుడివాడ నుంచి మొదలు పెట్టే కార్యక్రమం అతి సమీపంలో అతి తక్కువ కాలంలో మొదలు పెడదాం.